ఇది పత్తి మొక్క. ఈ పత్తి పంట నల్లరేగడి నీళ్ళల్లో ఎక్కువగా పండుతుంది. దీనినే తెల్ల బంగారం అని కూడా అంటారు. ఈ పత్తి మొక్క యొక్క పత్తి కాయలో మెత్తని దూది పత్తి గింజలుంటాయి. ఈ దూదిలో సన్నని పోగుల వంటి నిర్మాణాలుంటాయి. ఈ సన్నని పోగుల వంటి నిర్మాణాలు సెల్యులోజ్ అనే పదార్థంతో తయారు చేయబడి ఉంటాయి. ఈ దూదిని మనము సాధారణంగా ఇంట్లో దీపాలకు వత్తులుగా, మన యొక్క దిండ్లలో మరియు పరుపుల్లో ఉపయోగిస్తుంటాం. ఈ దూది నుండి పత్తి గింజలను వేరు చేసి శుభ్రపరిచి వడకడానికి వీలుగా తయారు చేస్తారు. ఈ విధంగా బాగా శుభ్రపరిచినటువంటి దూదిని పురిపెడుతూ దారంగా తయారు చేస్తారు. ఈ విధంగా పురి తిప్పనట్లయితే ఈ దూదిలో ఉన్నటువంటి సన్నని పోగుల వంటి నిర్మాణాలకు బలం లేక దారం గట్టిగా ఉండదు. కావున దీనిని బాగా పురి తిప్పుతూ దారంగా తయారు చేస్తారు. ఈ విధంగా దారంగా తయారు చేయడాన్నే వడకడం అంటారు. ఈ వడకడానికి ఇక్కడ చూపిస్తున్నటువంటి తకిలి అనే సాధనాన్ని కానీ, రాట్నంను కానీ, చెరఖాను కానీ ఉపయోగిస్తారు. ఈ విధంగా తయారైనటువంటి దారాన్ని రాట్నంపై తిప్పుతూ కండలకు చుడతారు. ఇలా కండలకు చుట్టినటువంటి దారాన్ని ఉపయోగించి చేతితో మగ్గంపై వస్త్రాన్ని నేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిలువుగా ఉన్నటువంటి దారాల్ని పడుగు అని, అడ్డు దారాల్ని పేక అని అంటారు. ఈ నూలు ఇది పత్తి మొక్క. ఈ పత్తి పంట నల్లరేగడి నీళ్ళల్లో ఎక్కువగా పండుతుంది. దీనినే తెల్ల బంగారం అని కూడా అంటారు. ఈ పత్తి మొక్క యొక్క పత్తి కాయలో మెత్తని దూది పత్తి గింజలుంటాయి. ఈ దూదిలో సన్నని పోగుల వంటి నిర్మాణాలుంటాయి. ఈ సన్నని పోగుల వంటి నిర్మాణాలు సెల్యులోజ్ అనే పదార్థంతో తయారు చేయబడి ఉంటాయి. ఈ దూదిని మనము సాధారణంగా ఇంట్లో దీపాలకు వత్తులుగా, మన పత్తి బేళ్లను తయారు చేస్తారు.
ఈ విధంగా తయారైనటువంటి పత్తి బేళ్లను వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు. అంటే పరుపుల్లో అదే విధంగా పత్తిని నింపుతారు, లేదా దారాన్ని తయారు చేయడానికి వేరొక యంత్రాలను ఉపయోగిస్తారు. ఈ విధంగా శుభ్రపరిచిన దూదిని మరింత శుభ్రపరిచి దారం తయారీకి అనువుగా తయారు చేస్తారు. ఇది పత్తి మొక్క. ఈ పత్తి పంట నల్లరేగడి నీళ్ళల్లో ఎక్కువగా పండుతుంది. దీనినే తెల్ల బంగారం అని కూడా అంటారు. ఈ పత్తి మొక్క యొక్క పత్తి కాయలో మెత్తని దూది, పత్తి గింజలుంటాయి. ఈ దూదిలో సన్నని పోగుల వంటి నిర్మాణాలుంటాయి. ఈ సన్నని పోగుల వంటి నిర్మాణాలు సెల్యులోజ్ అనే పదార్థంతో తయారు చేయబడి ఉంటాయి. ఈ దూదిని మనము సాధారణంగా ఇంట్లో దీపాలకు వత్తులుగా, మన అవసరమైతే ఇలా తయారైనటువంటి దారాలకు రంగులను అద్దుతారు. ఇలా తయారైనటువంటి దారాన్ని ఉపయోగించి మరం మగ్గాలపై వస్త్రాన్ని నేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, యంత్రాల సహాయంతో ఈ విధంగా వస్త్రాన్ని నేస్తారు.